పరమశివుడి లీలా విశేషాలు పరమాద్భుతాలు. ఆ మహాదేవుడు చూపే మహిమలు మహాసాధకులకు తప్ప మరెవరికీ అర్థం కావు. ఇంద్రాది దేవతలతో మహర్షులతో సేవలందుకునే ఆ దేవదేవుడు సామాన్యులను అనుగ్రహించడానికి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా ఆ సదాశివుడు సదా పూజాభిషేకాలు అందుకునే క్షేత్రంగా మనకి పుదుచ్చేరిలోని విలైనూర్ కనిపిస్తుంది. కోకిలాంబ సమేతంగా ఇక్కడ కొలువైన తిరుకామేశ్వరార్ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. సమస్త లోకాలకు ఆధారం, సమస్త జీవులకు ప్రాణాధారం ఆ ఈశ్వరుడే. ఆయన చూపులు ప్రసరించని ప్రదేశం లేదు, ఆయన కరుణా కటాక్షాలు పొందని ప్రాణులు లేవు. ఆయన మనసే మంచుకొండ, ప్రేమతో కూడిన ఆయన చూపే పూలదండ. భక్తుల కామ్యాలు నెరవేర్చే చల్లని దేవుడు కావడం వల్లనే ఈశ్వరుడే కామేశ్వరుడయ్యాడు. అలాంటి పరమేశ్వరుడికి ప్రీతిని కలిగించే నివాసంగా విలైనూర్ కనిపిస్తుంది. సకల శుభాలను ప్రసాదించే శంకరుడు ఏ నామంతో అయితే పిలువబడుతూ ఉంటాడో అదే నామంతో అమ్మవారు కూడా కొలువబడుతూ ఉంటుంది. అయితే కామేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రంలో అమ్మవారు కోకిలాంబ నామంతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఒకప్పుడు కరువు కాటకాలతో ఈ ప్రాంతవాసులు కష్టాలు పడుతున్నప్పుడు అమ్మవారు కోకిల రూపంలో విహరిస్తూ ఈ ప్రాంతానికి నిత్య వసంతాన్ని తీసుకొచ్చిందని, అందువల్లనే కోకిలాంబగా భక్తులు ఆరాధించడం మొదలైందనే కథనం వినిపిస్తూ ఉంటుంది. అలా స్వామివారు అమ్మవారు తమ నివాసంగా మార్చుకున్న ఈ క్షేత్రం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వెలుగొందుతోంది. పురాణాల ప్రకారంగా చూసుకుంటే అగస్త్య మహర్షి తిరుగాడిన ప్రాంతంగా, ఆయన తపోభూమిగా ఈ నేల ఉండేదని తెలుస్తోంది. ఇక చారిత్రకంగా కూడా ఈ నేల అంతే ప్రాధాన్యతను ప్రాముఖ్యతను కలిగి ఉంది. తమిళంలో పుదుచ్చేరి అంటే కొత్త ఊరు అనే అర్థం ఉంది. బంగాళాఖాతం తీరంలోని పుదుచ్చేరి ఒకప్పుడు పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజుల పాలనా ప్రాంతంలో భాగమై ఉండేది. ఒకవైపున నీలి సముద్రం, మరోవైపున పచ్చని సముద్రం అన్నట్టుగా పుదుచ్చేరి కనిపిస్తుంది. కేరింతలు కొట్టే కెరటాలతో సముద్రం, దానిపైనుంచి వచ్చే చల్లని గాలికి పరవశించిపోయే కొబ్బరి చెట్లు, అందమైన భవనాలు, చారిత్రక నిర్మాణాలతో పుదుచ్చేరి అలరారుతూ ఉంటుంది.
ప్రకృతి మాత ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మాదిరిగా కనిపించే పుదుచ్చేరిలో విలయనూరు స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ప్రధానమైన రహదారికి పక్కనే కామేశ్వరార్ ఆలయానికి సంబంధించిన ప్రవేశ తోరణం కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన మంటపంతో కూడిన స్వాగత తోరణం ఇది. శివపార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, నందీశ్వరుడి ప్రతిమలతో పాటు మరికొంతమంది దేవీ దేవతలు ఈ ప్రవేశ తోరణంపై కనిపిస్తూ ఉంటారు. ఈ మంటపంలోకి అడుగుపెట్టిన తర్వాతనే ఇది ఎంత పెద్ద దేవాలయమనే విషయం అర్థమవుతుంది. 7 అంతస్తులను కలిగిన ఎత్తైన రాజగోపురం గత వైభవాన్ని వాకిట్లోనే మనకి పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 9 కలశాలు అనంతమైన విశ్వశక్తిని తమలో నిక్షిప్తం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తాయి. శివలీలా సంబంధమైన ప్రతిమలు, ఘట్టాలు గోపురంపై ఆవిష్కరించిన తీరు మనసుకి మరింత ఆధ్యాత్మిక చింతనను వడ్డిస్తుంది. వినాయకుడితో, సుబ్రహ్మణ్యుడితో, నందీశ్వరుడితో కూడిన శివపార్వతుల సన్నివేశాలు ఈ గోపురంపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వర్ణరంజితమైన ప్రతిమలతో ఈ క్షేత్ర వైభవాన్ని ప్రతిబింబించే ఈ రాజగోపురం ప్రధానమైన ద్వారం నుంచే సౌందర్యాత్మక శిల్పాలను పరిచయం చేసే పని పెట్టుకుంది. రాజగోపురం దాటిన భక్తులకు ప్రధానమైన ఆలయంతో పాటు చుట్టూ నిలిపి ఉంచిన ప్రభలను తలపిస్తూ ఇతర ఆలయాల సముదాయం కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయానికి విశాలమైన ప్రదక్షిణ మార్గాన్ని వదిలేసి ఆ పక్కనే పుష్కరిణిని నిర్మించారు. చతురస్రాకారంలో విశాలంగా నిర్మించిన ఈ కోనేరు ఆలయ వైభవానికి మరో నిదర్శనం. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి తగినట్టుగా 4 వైపులా పొడవైన విశాలమైన మెట్లను నిర్మించారు. స్వచ్ఛమైన పవిత్రమైన జలాలతో ఈ కోనేరు కళకళలాడుతూ కనిపిస్తుంది. పూర్వం భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి దైవదర్శనం చేసుకునేవారట. ఇక్కడి పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకోవడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా విల్వ చెట్లు అంటే బిల్వ వృక్షాలు ఎక్కువగా ఉండేవట. ఈ విల్వ వనంలోనే స్వామివారు వెలవడం జరిగింది. విల్వ చెట్లు ఎక్కువగా కలిగిన ప్రదేశం కావడం వల్లనే విలయనూర్ అనే పేరు వచ్చిందని అంటారు. అగస్త్య మహర్షి మట్టితో శివలింగాన్ని చేసి పూజించాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. భక్తుల ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చవలసిందిగా అగస్త్యుడు కోరడం వల్లనే స్వామివారు కామేశ్వర నామంతో కొలువయ్యాడని చెబుతారు.
ప్రధానమైన గోపురాన్ని దాటుకుని లోపలికి అడుగు పెడితే పొడవైన ప్రాకార మంటపాలు, మహామంటపాలు, మందిరాలు అడుగడుగున ఆధ్యాత్మికతను తమలో దాచుకున్నట్టుగా అనిపిస్తాయి. అద్భుతమైన శిల్పకళతో కూడిన మంటపాలను దాటుకుంటూ గర్భాలయం దిశగా వెళ్లవలసి ఉంటుంది. ఇరువైపులా స్తంభాలపై మలచబడిన భారీ శిల్పాల నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే అవుతుంది. సాధారణంగా చాలా శివాలయాల్లో నల్లరాయితో మలచబడిన శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. స్వయంభూగా స్వామి ఆవిర్భవించిన పరిస్థితుల్లో కొన్ని కారణాలలో మాత్రమే శివలింగాలు కొన్ని ప్రత్యేకతను, విశేషాలను సంతరించుకుంటాయి. ఈ క్షేత్రంలో ప్రధానమైన శివలింగం మట్టితో చేసినది కావడమే విశేషం. మట్టి శివలింగం కలిగిన అరుదైన క్షేత్రంగా కూడా విలయనూర్ను గురించి చెబుతూ ఉంటారు. మట్టి శివలింగం కావడం వల్లనే ఇక్కడి శివలింగానికి నేరుగా అభిషేకాలు చేయరు. శివలింగానికి ఇత్తడి తొడుగు అమర్చి ఆ తొడుగుపై పంచామృతాలతోనూ పండ్లరసాలతోనూ అభిషేకాలు చేస్తారు. పురాణ సంబంధమైన నేపథ్యాన్ని కలిగిన ఈ క్షేత్రం మహర్షుల కాలం నుంచి ఉందని చెబుతారు. అయితే చోళరాజుల కాలం నుంచే స్వామివారికి రాతి ఆలయ నిర్మాణం జరుగుతూ వచ్చింది. సాధారణంగా గుడికి వెళ్లడం కోసం చాలా దూరం నడిచి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా గుడిలోనే చాలా దూరం నడవాల్సిన అరుదైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. ఎత్తైన మంటపాలు ఒకదానికొకటి జోడిస్తూ గర్భాలయం వరకు కలుపుతూ వెళ్లిన విధానం విస్మయులను చేస్తుంది. గర్భాలయానికి ముందున్న మంటపంలోని స్తంభాలు, అశ్వాలను నియంత్రిస్తున్నట్టుగా కనిపించే సిపాయిల శిల్పాలు ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. పొడవైన స్తంభాలు, ఎత్తైన మంటపాలు సంభ్రమాన్ని కలిగిస్తాయి. ఇంతటి ఎత్తైన మంటపాలు నిర్మించడంలోని ఆంతర్యం ఏమై ఉంటుందా అనే ఒక సందేహం కలగక మానదు. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో వాహనాలపై స్వామి ఆసీనుడైనప్పుడు ఆ స్వామి కోసం ఎత్తిపట్టుకునే పొడవైన ఛత్రానికి తగినట్టుగా ఆనాటి ఆలయాల నిర్మాణం జరిగిందని అనుకోవాలి. విలయనూర్ ఆలయానికి తగినట్టుగానే ఇప్పటికీ ఈ ఆలయం ప్రదక్షిణ మార్గంలో బిల్వ వృక్షాలు కనిపిస్తాయి. ఎంతో విశిష్టతను కలిగిన ఈ ఆలయం ఇక్కడ 12వ శతాబ్దంలో నిర్మితమైంది. ఈ ఆలయ నిర్మాణానికి దారితీసిన ఒక కథనం మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. 12వ శతాబ్దానికి చెందిన చోళరాజు ధర్మపాలనికి కుష్ఠవ్యాధి పొడచూపింది. శౌర్య పరాక్రమాలు, కీర్తి ప్రతిష్టలు కలిగిన తాను ఈ వ్యాధి బారిన పడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. దాన ధర్మాలను, దైవ కార్యాలను చేయడంలో ఉత్సాహాన్ని కనబరిచే ఆయన వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతుండడంతో నిస్సహాయ స్థితికి చేరుకుంటాడు. తన్ని ఈ వ్యాధి బారి నుంచి బయటపడేయమని తిరుకామేశ్వరార్ను కోరతాడు. ఆ రోజు నుంచి వ్యాధి తీవ్రత తగ్గుతూ నయమవుతుంది. ఇక్కడ శివుడు ప్రత్యక్షంగా ఉన్నాడని విశ్వసిస్తూ స్వామివారికి, అమ్మవారికి ఆలయాలు నిర్మిస్తాడు. అలా 12వ శతాబ్దం నుంచి అప్పటి ఆగమ పండితులచే ఆయన ఏర్పాటు చేసిన విధి విధానాలని ఇప్పటికీ ఆచరిస్తూ వెళుతున్నారని అంటారు. ధర్మపాలన్ కథ ఉదాహరణగా కనిపిస్తూ ఉండడంతో చర్మ సంబంధమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. కామేశ్వరార్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు.
ఇక మన్మధుడిని కాముడు అని అంటారు. అలాంటి కాముడిని పరమశివుడు దహించడంతో అమ్మవారి సన్నిధిలో రతీదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మవారి అభ్యర్థన మేరకు అశరీరంగా కాముడు తన కర్తవ్యాన్ని నిర్వహించేలా సదాశివుడు అనుగ్రహిస్తాడు. ఆ సంఘటన జరిగింది ఇక్కడేనని, కాముడిని అనుగ్రహించిన కారణంగానే స్వామివారికి కామేశ్వరుడు అనే పేరు వచ్చిందనే కథనం కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. చిలుక వాహనంపై విహరించే మన్మధుడి శిల్ప చిత్రాలను కూడా దేవాలయ గోడలపై చూడొచ్చు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా 2 నందులు కనిపిస్తాయి. చిన్న నందిని ప్రసవ నంది అంటారు. కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడి నందీశ్వరుడికి నమస్కరించుకుంటూ ఉంటారు. నందీశ్వరుడి అనుగ్రహం కారణంగా వీరికి సుఖప్రసవం జరుగుతుందని చెబుతారు. ప్రాచీన కాలం నుంచి ఈ విశ్వాసం బలపడుతూ వచ్చింది. ఇదే ఆలయ ప్రాంగణంలో కోకిలాంబ ఆలయం దర్శనమిస్తుంది. అమ్మవారు ఈ ప్రాంతానికి నిత్య వసంతాన్ని తెచ్చిపెట్టిందని చెబుతూ ఉంటారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించటం వల్ల నేత్రాలు పవిత్రాలవుతాయనే చెప్పాలి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో చీరెసారలు సమర్పిస్తూ ఉంటారు. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని స్వామివారికి తాకుతాయి. ఆ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మే, జూన్ మాసాల్లో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారు అనేక వాహన సేవలపై ఊరేగుతారు. రథోత్సవం అన్నిటికంటే విశేషమైనదిగా చెబుతారు. రథోత్సవం జరిగే తీరు నయన మనోహరమనే చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులు ఎక్కడ ఉన్నా స్వామివారి రథాన్ని లాగడానికి తమ ఊరు చేరుకుంటారు. రథాన్ని లాగడం వల్ల మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. అందువల్ల స్వామివారికి, అమ్మవారికి మజ్జిగ సమర్పించే ఆచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే ప్రాంగణంలో వినాయకుడు, కుమారస్వామి, దక్షిణమూర్తి, దుర్గాదేవి, నవగ్రహాలు ప్రత్యేకమైన మందిరాల్లో కొలువై కనిపిస్తాయి. కామేశ్వర స్వామిని, కోకిలామ్మను దర్శించుకున్న భక్తులు ఉపాలయాలకు నమస్కరిస్తూ వెళ్తారు. స్వామివారు, అమ్మవారితో పాటు ఉపాలయాల్లోని అన్ని దేవతామూర్తులు నిత్య పూజలను అందుకుంటూ ఉంటాయి. ఇతర పర్వదినాల్లోనూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. అయితే పౌర్ణమితో కూడిన ఆదివారం రోజును అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. ఇక్కడ ఆవిర్భవించిన సదాశివుడు కామేశ్వరుడిగా తొలి దర్శనమిచ్చింది శ్రీ మహావిష్ణువుకు అని చెప్తారు. ఆ రోజున పౌర్ణమితో కూడిన ఆదివారం కావడం వల్ల అప్పటి నుంచి ఆ రోజు విశేషమైనదిగా భావిస్తూ వస్తున్నారు. ఆ రోజు ఆలయం భక్తుల సందడితో రద్దీగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చనలు, నైవేద్యాలు పూర్తవుతాయి. 12 గంటలకు మూసిన తలుపులను సాయంత్రం 4 గంటలకు తెరుస్తారు. అప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఉల్లాసభరితమైన వాతావరణంలో విలసిల్లే ఊరంతా ఆలయం. పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిసి కనువిందు చేసే ప్రదేశం ఇది. అగస్త్యుడితో సేవించబడిన శివుడు, మన్మధుడిని అనుగ్రహించిన శివుడు ఇక్కడి కామేశ్వరుడు. మట్టితో ఏర్పడిన ఇక్కడి మహాశివుడికి మనసునే ఆనందంగా అర్పించాలి, సంతోషంగా సమర్పించాలి. పుదుచ్చేరి పరిధిలోని విలయనూర్కి చేరుకోవాలంటే చెన్నై నుంచి
మంచి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. శ్రీ పెరంబదూర్ మహాబలిపురం మీదుగా పుదుచ్చేరి చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వారు విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు, చెన్నై, రామపురం, చెంగల్పట్టు మీదుగా పుదుచ్చేరి చేరుకోవచ్చు. అక్కడి నుంచి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.